అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? కుటుంబ ఆరాధన చేశారా నాన్న? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారా? బిడ్డలారా, ఇవేమీ చేయకుండా ఉదయమే లేచి చక్కగా సెల్ ఫోన్ చూసుకుంటున్నారా? చక్కగా టీవీ ఆన్ చేసి పనికిమాల ప్రోగ్రాం చేస్తున్నారా? నా ఏసీ అంటాడప్పుడు, నువ్వు చేస్తున్న పని ఏంటన్నా అంటాడప్పుడు. కయ్యను గారిని అదే మాట అడిగారండి. ఆదికాండం 4 అధ్యాయం మనం జాగ్రత్తగా చదివినట్లయితే మరి 9వ వచనంలో దేవుడు అడుగుతున్నాడు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెడుతుంది అంటున్నారు. నిజమే, అర్పణ అంగీకరించనిది నేను. ఎందుకు అంగీకరించలేదో సరి చేసుకోవాలి కానీ నీ తమ్ముని చంపడం ఏంటి? తప్పుడు ఎక్కడ ఉందో సరి చేసుకోవాలి కానీ నువ్వు పక్కోడి మీద అసూయపడ్డం ఏంటి? దైవ జనాంగమా, ఒక్కసారి ఆలోచించు. నీవు కూడా నేను కూడా చాలాసార్లు దేవునిని ఆరాధించవలసిన రీతిలో ఆరాధించక ప్రక్కవారి మీద అసూయపడి రకరకాల ఇలాగ కయ్యేను గారిలాగా ప్రవర్తిస్తున్నాం, కోపగిస్తున్నావేమో. తమ్ముడు, చెల్లెమ్మ, అన్న, అక్క, నీ భర్త మీద కోపగిస్తున్నావా? నీ భార్య మీద కోపగిస్తున్నారా? నీ బిడ్డలు మీ తల్లిదండ్రుల మీద కోపగిస్తున్నారా? మీరు చేస్తున్న పని ఏమిటి? మిమ్మల్ని కోపగించుకోవడానికి పుట్టించాడనా? మీరు చేసిన పని మంచిది కాదు. కయ్యను చేసిన పని మంచిది కాదు కాబట్టి మీరు చేసిన పని ఏమిటి అని అడిగారు. అబీమెలెకు అనే రాజు దగ్గర అబ్రహాము గారు అబద్ధం ఆడారు. అబద్ధం ఆడితే మరి శారా తల్లి గారు రాజు ఇంటికి చేర్చబడింది. ఆ రాత్రే దేవుడు అబీమెలెకు అనే రాజుతో మాట్లాడినప్పుడు తెల్లవారకుండానే అబ్రహామును పిలిచి, బాబు అబ్రహామా, నువ్వు చేసిన పని ఏంటనైనా అని చెప్పేసి నా మీదకి, నా రాజ్యం మీదకి మహాపాతకం తెచ్చేస్తున్నావు అని చెప్పేసి మరి 20 అధ్యాయం 8-9 వచనాల్లో కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆరాధించడానికి ఆరాధనకు వెళుతున్న మనం కొంతమంది, అందరూ కాదు, సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు, వాక్యం వినరు, పక్క వారితో మాట్లాడుకుంటూ ఉంటారు, ఆరాధించరు. ప్రార్థన చేసినప్పుడు ఏదేదో రాసుకుంటారు. వాళ్ళందరిని వేసే అడుగుతున్నాడు, అమ్మా నువ్వు చేస్తున్న పని ఏంట్రా? కాలేజీల్లో ఎగ్జామ్స్లో మరి దేవుని బిడ్డలుగా ప్రత్యేక జీవితాన్ని కలిగి ఉండగా కాపీలు కొడుతూ ఉంటారు. కాపీలు కొట్టి దొరికేస్తూ ఉంటారు. వీళ్ళ పేర్లు ఏం పేరు తెలుసా? రూతమ్మ, ఎస్తేరు, దేవుని పేర్లే, మరియమ్మ. చూడండి, ఎగ్జామ్లో కాపీ కొడుతూ పట్టబడిన మరియమ్మ, పేకట్ ఆడుతూ దొరికేసిన అబ్రహాము, త్రాగుబోతనంతో పడిపోయిన పలానా లాజరు, పలానా అని రాయబడుతున్న పేపర్ స్టేట్మెంట్లో. నేను అన్నాను కదా తమ్ముడా, నువ్వు చేస్తున్న పని ఏమిట్రన్నా? నువ్వు ఇస్తున్న సాక్ష్యం ఏంటిన తల్లి? అందుకే అడుగుతున్నాడు, కయ్యన నువ్వు చేసిన పని ఏంటి?
అబ్రహామా, నువ్వు భక్తుడు కదా నాన్న, నువ్వు చేసిన పని ఏంటి? నా మీదకి, నా రాజ్యం మీదకి మహాపాతకం వచ్చేస్తుందేమో భయపడిపోతున్నాడు రాజు. యోనా గారి గురించి కూడా వాడ కెప్టెన్ అదే అంటున్నాడు, నిద్రపోతా. ఏం చేస్తున్నావు? నువ్వు చేసిన పనేంటి? ఒక అన్యుడు అడుగుతున్నాడు ప్రశ్న. బిడ్డలారా, ఈరోజు నా దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ భర్తను విడిచిపెట్టి దూరంగా ఉన్నావు కదా చెల్లి, నువ్వు చేస్తున్న పని ఏంటారా? మీ పేరెంట్స్ని విడిచిపెట్టేసి పారిపోతున్నావు కదా, పారిపోవాలని ఆలోచిస్తున్నావు కదా, నువ్వు చేస్తున్న పని ఏంటన్నా? అసలు మందిరానికే వెళ్లకుండా దేవుని సన్నిధికి దూరం అయిపోయావు కదా వచ్చిన పరిస్థితులను బట్టి. చూడు, దేవునికి దూరం అయిపోతున్నాడు కయ్యను. నీ దైవజనుడు ఏదో గద్దించాడని, నీ దైవజనుడు హెచ్చరించాడని దైవజనుడికి దూరం అయిపోయావు కదా. నువ్వు చేస్తున్న పని ఏమిట్రా బాబు? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆ మంచి పనులు కాదు. ఒకవేళ చివరికి నువ్వు దేవుని మందిరానికే దూరం అయిపోయి నీ దేవుని అంటే నీ దైవజనుని మీద లేనిపోని అబండాలు వేస్తున్నావా? నువ్వు చేస్తున్న పని ఏమిటో ఒక్కసారి ఆలోచించు. కయ్యని దేవుడు అడుగుతున్న ప్రశ్నకు కయ్యని దగ్గర సమాధానం లేదు. యోనా గారి దగ్గర సమాధానం కనబడలేదు. తర్వాత పశ్చాత్తాపడి బాగుపడ్డాడు. కయ్యని పశ్చాత్తాపాలేదు. ఈరోజు నా యేసయ్య నీవు అడుగుతున్నాడు, నువ్వేం చేస్తున్నావో ఎవరికి తెలియకపోవచ్చు. తమ్ముడు, అనేక మంది యవనస్తులు అమ్మ నాన్నకు తెలియకుండా సిగరెట్ కాల్చేవాడు ఒకడైతే సినిమాకి వెళ్ళేవాడు మరొకడు, మందు తాగేవాడు ఇంకొకడైతే, ఇక పాపపు జీవితాన్ని జీవించేవాడు మరొకడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్నప్పుడు అలా సీక్రెట్ పాప జీవితాన్ని అనుభవిస్తూ ఉంటే నా యేసు అదే ప్రశ్న, కయ్యని అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నాడు. తమ్ముడా, చెల్లమ్మ, నువ్వు చేస్తున్న పని ఏంట్రా? కాలేజీకని పార్కులు చుట్టూ తిరుగుతున్నావేంట్రా తల్లి? కాలేజీకని సినిమాకి వెళ్ళిపోతున్నావేంట్రా తల్లి? అక్కడికి ఇక్కడికి ప్రార్థనకని చెప్పి అమ్మా పలానా కోరంగి పార్కులకు వెళ్తున్నావేంట్రా నాన్న? ఇంటికాడ ఎన్నో ఆశలు పెట్టుకున్నారా అమ్మ నాన్న. తమ్ముడ, చెల్లి, నా యేసయ్య కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నువ్వేమో ఎలాగా, యేసయ్య ఏమో అలాగా ఆశపడుతున్నాడు. వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బంతా నీకు పంపిస్తుంటే హాస్టల్లో ఫేర్వెల్ పార్టీలంటూ రకరకాల పార్టీలంటూ ఫైనల్ ఇయర్ కదని తాగి తండనలాడుతున్నారా? ఎంత భయంకరం ఆలోచించండి. నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఏసియా ఈ ప్రశ్న నేను అడిగితే, ఏసియా నీకు భక్తుడిగా ఉన్నానయ్యా, భక్తి చేస్తూ ఉన్నానయ్యా అంటావా, లేక దొరికేస్తావా? అన్యదా భావించకపోతే తమ్ముడా, చెల్లమ్మ విదేశాల్లో ఉండి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పంపిస్తుంటే ఆ డబ్బంతా తాగి పాడు చేస్తున్నావు కదా. వేసి అడుగుతున్నా, నువ్వు చేస్తున్న పని ఏమిటి? చెల్లమ్మలు, అక్కలు, తల్లుళ్ళు, దయచేసి నీ భర్త విదేశాల్లో ఉండి కష్టపడుతూ ఉంటే దయచేసి నీ భర్త కొరకు మందిరములో ఉండి ప్రార్థించకుండా, అందరూ కాదు, ఎంతో కొన్ని సంవత్సరాలుగా నీ భర్త కష్టపడుతూ ఉంటే నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కదా. తల్లి, అక్క, అమ్మ, మీరు చేస్తున్న పని ఏంట్రా? ఆలోచించండి. తమ్ముడు, మరొక్కసారి తెలియజేస్తున్నానన్న, దయచేసి ఒక్కసారి మాట విని కయ్యేనికి అదే ప్రశ్న వేస్తే కయ్యేను నీకెందుకు అన్నట్టుగా మాట్లాడి శాపాన్ని తెచ్చుకున్నాడు. ఈరోజు నువ్వు అలాగొద్దు. ప్రభు దగ్గర క్షమాపణ కోరు. ఒకవేళ ఈ వాక్యం నిన్ను
నీతో మాట్లాడుతూ ఉంటే, ఏసయ్య నిజమే, నా భార్య లేక నా భర్త కష్టపడుతూ ఉంటే నేను నా ఇష్టానుసారంగా తిరుగుతున్నాను. మీకు ఇష్టమైన వాడిగా, నా భర్తకు నా భార్యకు నమ్మకమైన దానిగా వాడిగా జీవించడానికి జ్ఞానం దయచేయను ప్రార్థించి తమ్ముడు. తప్పకుండా నీకు మంచి స్థితి వస్తుంది. చెల్లెమ్మ, నీకు మంచి స్థితి వస్తుంది. మరొక చిన్న మాట ఉదాహరిస్తున్నాను. చెల్లెమ్మ, తమ్ముళ్ళరా, అమ్మ నాన్నలు విదేశాల నుండి మీ కొరకు కష్టపడుతుంటే, కొత్త బండి కొనమని, కొత్త అవి ఇవి కొనమని వాళ్ళు పీల్చుకుని పిప్పి చేసేసి, వాళ్ళు కష్టపడిన డబ్బంతా ఏదో మీకు ఇల్లు కట్టాలనో, మీకు పెళ్లి చేయాలనో వారు రెక్కలు ముక్కలు చేసుకుని దేశ విదేశాల్లో కష్టపడుతుంటే, నీ లగ్జరీ లైఫ్ కొరకు సమస్తము పాడు చేస్తున్నావు కదా తల్లి. వేసి అడుగుతున్నాడు, నువ్వు చేస్తున్న పని ఏమిటి? నువ్వు చేస్తున్న పని ఏమిటి అంటున్నాడు. ఆలోచించు. ఇంకా వాక్యంలో ఉన్న విషయాలు ఆలోచిస్తూ ఒక పరిశీలనగా ధ్యానించు. నువ్వు చేస్తున్న పని మంచిది కాదు అని నీకు అనిపిస్తే మంచి పనిని కొనసాగించు. ఒకవేళ నువ్వు చేస్తున్న పని మంచిదైతే సంతోషంగా దేవుని దగ్గర ప్రార్థించు. ప్రార్థించకుండా టిఫిన్ చేయడం, ప్రార్థించకుండా భోజనం చేయడం, ఇవన్నీ తప్పేనన్నా. అందుకే అడుగుతున్నాడు, నువ్వు చేస్తున్న పని ఏమిటని. ప్రార్థించకుండా బయటకు కూడా వెళ్ళొద్దు దయచేసి. ప్రతిదీ ప్రార్థనతో ప్రారంభించు, ప్రార్థనతోనే ముగించు. దైవజనుడిగా మాట్లాడుతున్నప్పుడు ఈ మాటకు లోబడితే దేవుని సమృద్ధిగా దీవిస్తాడన్న. ఆలోచించు, నీవు చేస్తున్న పని ఏమిటి? తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మాతో చాలా స్పష్టంగా మాట్లాడు నాయన. మేము చేస్తున్న పని ఏమిటి? నిజమేనా? చాలాసార్లు ఈ మాట వెనక, దైవజనులు మాట వెనక, అమ్మ నాన్న మాట వెనక, భర్త భార్య మాటలు వెనక మా జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నాం. క్షమించండి. ఈ రోజు నుంచి అయినా నీ మాట విని నీకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని, వర్ధలింపచేసి నడిపించి స్థిరపరచి బలపరచమని, రక్షణ ఆనందముతో నింపమని, మేము చేస్తున్న ప్రతి పనిని విడిచిపెట్టి నువ్వు ప్రశ్నిస్తున్నప్పుడు, పాపం మమ్మల్ని గుచ్చుతూ ఉన్నప్పుడు సరిచేసుకునే అనుభవంలోకి రావడానికి మార్గాలు తెరవమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనా కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.